డ్రగ్స్ కేసులో అధికార పార్టీకి చెందిన వారిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. అందుకే విచారణలో కేంద్ర సంస్థలను ఇన్వాల్వ్ చేయడం లేదని చెబుతున్నారు. అయితే ఆరోపణలను కొట్టిపారేశారు అకున్ సబర్వాల్. విచారణలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు మారక ద్రవ్యాల వినియోగదారులను మాత్రమే వీళ్ళు విచారణకు పిలుస్తున్నారు. ఉత్పత్తిదారులను పట్టుకురావాలన్నా, అదేవిధంగా వీటిని మార్కెటింగ్ చేసిన వాళ్ళని పట్టుకురావాలన్నా వీళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు లేవు. కాబట్టి ఉత్పత్తిదారులను, వినియోగదారులను, సరఫరాదారులను అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలంటే ఈరోజు ఈడీని, అదేవిధంగా డిఆర్ఐని, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వ రంగ విచారణ సంస్థలను ఇందులో పాత్ర వహిస్తే తప్ప ఇది పూర్తి స్థాయిలో విచారణ జరగదు. ఇప్పటి వరకు 10 రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ, లేఖ రాయడం కానీ చేయలేదంటే ఈరోజు తమ వాళ్ళను కావాల్సిన వాళ్ళని కాపాడాలంటే విచారణ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వ చేతిలోకి వెళితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కాపాడలేరు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు సమాచారం ఇస్తలేరు. జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా అది పబ్బుల విషయంలో కావచ్చు, బడుల విషయంలో కావచ్చు, వినియోగదారుల విషయంలో కావచ్చు, సరఫరాదారుల విషయంలో కావచ్చు, ఉత్పత్తిదారుల విషయంలో కావచ్చు, చివరాఖరికి విచారణ అధికారిని అంతర్జాతీయ నేరగాళ్లు ఫోన్లలో బెదిరించిన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటలేదు? అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఈ మారక ద్రవ్యాల మాఫియా వాళ్ళు విచారణ అధికారిని బెదిరించినప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోకుండా, కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏదైతే కప్పిపుచ్చుతుందో, దాచిపెట్టాలనే ప్రయత్నం చేస్తుందో ఇదే ప్రభుత్వాన్ని అనుమానించడానికి సరిపోతుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఓన్లీ కొనడం, అమ్మడం, పొజిషనే కాదు, వాడడం, ఇంతకు ముందు వాడడం, ఇంటిలో పెట్టడం, ఎవరు వేరే వాళ్ళకి మీరే ట్రై చేసేయండి చెప్పడం కూడా నేరం. దీస్ ఆర్ ఆల్ ఒఫెన్సెస్ అండర్ ఎన్డీపీఎస్ యాక్ట్ అండ్ ఓన్లీ ది ఇన్వెస్టిగేటింగ్ టీమ్ నోస్ ఎవరు ఏం తప్పు చేస్తున్నారు. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ అంటే లిమిటెడ్ నాలెడ్జ్ ద్వారా దీంట్లో జడ్జ్మెంట్లో కూర్చోవడం నేరం.